ఆత్మీయ సమ్మేళనం చాలా గొప్ప విషయము. ఇది కంట్రిబ్యూషన్ అనేది సులభమే. మనము ఏదైనా ఫైనాన్షియల్గా కంట్రిబ్యూషన్ చేయడం చాలా ఈజీ, కానీ దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా ఈ విధంగా ఆర్గనైజ్ చేసి మనందరినీ ఇక్కడ కలిపినందుకు మన పాండు సార్ నరసింహ సార్ మోహన్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎక్కడి నుంచైనా ఎంతైనా పంపించారు. కానీ ఇక్కడ ఇంతమందిని గొడవ చేసి ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టం. ఎక్కడెక్కడో ఉంటాం, అందరం కలుసుకొని మన స్నేహితులమంతా. నేను BSc 80లో బ్యాచ్ ప్రభాకర్, కే ప్రభాకర్, కాశీమణి వీళ్ళంతా మేమంతా బ్యాచ్. 81 బ్యాచ్లో బీకామ్ BSc తర్వాత BA వాళ్ళందరం చాలా ఫ్రెండ్షిప్గా బాగా చదువుకున్నాం. కానీ అప్పట్లో కాలేజ్ అనేది చాలా బాగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడికి పోతే చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, అప్పుడు మన కాలేజ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో BSc సైన్స్ గ్రూప్ అంటే ఫస్ట్ అన్నమాట. మన యూనివర్సిటీలోనే ఇంత మంచి కాలేజీ సైన్స్ బ్యాచ్ అనేది లేదు, అంత మంచిగా ఉండేది. కానీ ఈరోజు చూస్తే ఏ బ్యాచ్ లేదు, అసలు అక్కడికి పోతే పోవాలనిపించడం. మనము ఇటువంటి కార్యక్రమము ఇక్కడ కాలేజీ మంచిగా ఉండింటే మనం అక్కడ జరుపుకోవాలంటే మనం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. కనుక నా పేరు రాజారెడ్డి, 81 బ్యాచ్. నాకు 2 అమ్మాయిలు, 2 కూడా హైదరాబాద్లో ఉన్నారు. 2 అల్లుళ్ళు సాఫ్ట్వేర్, అమ్మాయేమో బ్యాంక్ మేనేజర్, SBIలో మేనేజర్ పనిచేస్తుంది. చిన్న అమ్మాయి వాళ్ళే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని దాంట్లో పనిచేస్తున్నారు. మనం జాబ్ చేయడం కాదు, క్రియేటర్గా ఉండాలి. జాబ్ చేయడం కన్నా గొప్ప కాదు, మన పిల్లలు క్రియేటర్స్గా ఉండాలి, జాబ్స్ క్రియేటర్స్గా ఉండాలి. అది నేను కోరుకుంటున్నా. అందరి అభిమానంగా నన్ను ఇంటిమేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. తర్వాత 1982 పిల్లి వెంకటేశ్వర సారీ నంద్యాల వెంకటేశ్వర పిల్లి వెంకటేశ్వర గారికి స్వాగతం పలకండి. అందరికీ నమస్కారం. చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అట్లనే అనుకున్నాం. కానీ దీంట్లో గొప్ప గుణం ఏంటిదంటే, పోయిన సంవత్సరం వచ్చిన కొందరు ఇప్పుడు రాలేదు, పోయిన సంవత్సరం రాని వాళ్ళు ఇప్పుడు కొందరు వచ్చినారు. ఎందుకంటే చెప్పవచ్చు గొప్ప విషయం ఏంటంటే, అక్కడ అసలు అనేటువంటి ఉన్నాడు. ఆ రోజు నుంచి మేము స్నేహితులము. కానీ 40 ఏళ్ళ తర్వాత ఈరోజు వాడిని వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళు చూశాను. వాళ్ళు నన్ను చూడక 40 సంవత్సరాలు. అదేవిధంగా పోయిన సంవత్సరం వచ్చిన అమ్మాయిల వాళ్ళందరూ కూడా ఈరోజు కొందరే వచ్చారు. ఇంకా ఇంతమంది కంటే ఎక్కువ రావాలి అని ఇష్టం నా దగ్గర ఉంది. దయవుంచి మీరందరూ మీ స్నేహితులను వాళ్ళకు సహకరించి అందరినీ నెక్స్ట్గా రావాలని చెప్పగలరు. రాను ఎవడు చెప్పిండు బే? నా పేరు వెంకటేశ్వర. నాకు ఇంకొక పేరు ఉంది, పిల్లి అని. అదే ఈరోజు ఊరికి తెలుసు. మరి అందువలన నేను కూడా ఇక్కడ మన రాజారెడ్డి చెప్పినట్టు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇక్కడ చదివాను. నేను కూడా 78 బ్యాచ్ అయ్యాను. మధ్యలో టీచర్ నుంచి ఉద్ధరిద్దామని చెప్పి కర్నూలు పోయి 1 సంవత్సరం బీకి, తర్వాత 82లో తెలంగాణ అంతేంటే
అందువల్ల ఇంకా ఆ తర్వాత ఇటు పోయినాను, పోలీసు ఎక్కడ తీసుకున్నాను. ఆఖరికి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాము. అబ్బాయి అమ్మాయిలు అందరూ సాఫ్ట్వేర్లు ఇంత ప్రశాంతంగా ఉన్నారు. నాకు అందరికీ 10 పెన్షన్ వచ్చింది, ముస్లింలకు వచ్చింది, ఉద్యోగము వచ్చింది. వచ్చే సంవత్సరానికి ప్రతి ఒక్కరు బాగా సహకరించి ఇంతకంటే ఎక్కువగా రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెంకటేష్. ఎం యశో. సభకు నమస్కారం. మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున నమస్సులు. నాకు పాట అన్నారు మాట్లాడింది. సరే, చాలా సంతోషం ఏంటంటే 40 ఏళ్ళ తర్వాత సంవత్సరం క్రితం కలుసుకున్నాం, తిరిగి ఇప్పుడు కలుసుకున్నాం. మరి కలుసుకోలేకపోయి అసలు ఇక్కడ లేకుండా పైకి వెళ్ళి ఉన్నారు. వాళ్ళలో కూడా కొంతమంది కొన్ని సంవత్సరం వస్తారని మాటిచ్చారు, కానీ ఇప్పుడు రావడానికి లేదు. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము 2 భాగాల జీవితం అయిపోయింది, మళ్ళీ చివరి భాగంలో ఉన్నాం. సరే, సంవత్సరం కలుసుకుందాం. సంవత్సరానికి 1 రోజు మనకు కేటాయించుకుందాం సొంతంగా. మిగతా 360 రోజులు మన కుటుంబానికి కేటాయిద్దాం. ఈ 1 రోజు సంవత్సరానికి మాత్రం మనం కేటాయించుకుందాం. సరే, డిగ్రీ తర్వాత మనం టీటీసీ చేయడం, పరీక్ష అంటే మళ్ళీ డిఈడి పోవడం, డిఈడిలో 86లో టీచర్ సెలెక్ట్ కావడం. కాలేజీలో 82 బిఏ. అయితే నా టీచర్ జీవితంలో అనేక మలుపులు తిరిగి ఒక అమాయకుడిని ఆంధ్రప్రదేశ్కి ప్రధానోపాధ్యాయుల సంఘానికి ఉపాధ్యక్షుడి స్థాయికి తీసుకుపోయింది ఈ ఉపాధ్యాయ వృత్తి. మరి జిల్లాలో ఈ సంవత్సరం కూడా రిటైర్ అయిన కూడా గౌరవాధ్యక్షుడిగా జిల్లాకు ఉన్నాను. మరి మన మిత్రులంతా కలిసి మానవత అనేది ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ఉంది ఇద్దరులో. మరి జిల్లాలో 9 శాఖలు ఉన్నాయి. 9 శాఖలు ఏర్పాటైన తర్వాత జిల్లాలో కొత్తగా ఈ సంవత్సరమే జిల్లా బాడీ ఎన్నికలు జరిగినాయి. జిల్లా బాడీలో ఒక 9 మంది ఉంటారు. ఆ 9 మందిలో నేను ఒకటి. ఈ మానవతా సేవా సంస్థ అనేది చాలా మంచి సర్వీస్ చేస్తుంది. మరి చివరి దశలో ఆయన ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేదానికి ఈ ఫ్రీజర్ బాక్సులు, లోకల్ అయితే రథము, ఇవన్నీ ఏర్పాటు చేసేది మానవతా సేవా సంస్థ. దాంట్లో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. మన కోసం మనం కష్టపడ్డాం, మన పని అయిపోయింది. ఇక సామాజిక సేవా దృష్టితో ముందుకు పోవాలనుకుంటున్నాం. మరి సార్ గారు నిన్న ఏర్పాటు చేసినటువంటి ఎస్వి కాలేజీ చారిటబుల్ ట్రస్ట్ అనేది మన ప్రతి ఒక్కరికి దాంట్లో పాత్ర ఉంది. ఎస్వి అనేది కాబట్టి మీరు ఇంతతో అయిపోయింది అనకుండా ఆ చారిటబుల్ ట్రస్టులు కూడా మెంబర్గా చేరి నాకు తెలిసి ఈ పూర్వ విద్యార్థుల సంవత్సరంలో నడిచేటువంటి చారిటబుల్ ట్రస్టులు లేవు. మరి దానికి సారు శ్రీకారం చుట్టాడు. మనం అందరం సహకరిద్దాం. ఎనీహౌ మళ్ళా మనం జీవించుకుంటే మరొకసారి అందరం కలుసుకుందాం. అది అందరూ మర్చిపోద్దండి. కొంతమంది మిత్రులు నువ్వు కలిసినాం కదా, ఏడు మళ్ళా రావాలా అని ప్రశ్నించి కొంతమంది రాలేదు. అది మనం సరే, సంతోషం. ఎనీహౌ మీ అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేసినటువంటి పూర్వ విద్యార్థుల మిత్రులందరికీ, సోదరి మనులకు అందరికీ ఈరోజు మన కలయిక
అపూర్వం. గత సంవత్సరంలో మనం అందరం కలుసుకున్నాము. ఆ జ్ఞాపకాలు ప్రతినిత్యము మెసేజ్లు పెట్టుకుంటూ బాధలలో కూడా మర్చిపోతూ ఎంతో ఆనందిస్తూ ఇప్పుడు దాకా గడుపుకుంటూ వచ్చాం. నిజం చెప్పాలంటే ఆశాజీవికి బూస్ట్ లాంటిది. నీరసంగా ఉండేవారికి ఎట్లా హార్లిక్స్ ఇస్తారో మన అందరి కలయిక, మన జ్ఞాపకాలు ఒకరిని ఒకరు తెలుసుకోవడము చాలా హ్యాపీ. మనము చిన్నప్పటి నుండి కాలేజీలో చదువుకుంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు ఏదేదో చేశాము. ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఇప్పటి నుండి ఈ శేష జీవితంలో చేసే సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా ఎవరికైనా హెల్పింగ్ చేయాలన్నా కానీ ఇప్పటి నుండి చేసేటువంటి మన అనుభవాలతో ముందుకు నడిపేటువంటి కార్యక్రమం చేయొచ్చు. మిత్రులు చెప్పినారు ఇలాగా మన శేష జీవితంలో 2 భాగాలు అయిపోయింది. 2 భాగాలు దాదాపు 3 భాగాలు అయిపోయింది. ఉండేది ఒక భాగంలో. దీంట్లో మనం ఎంతో మన ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనివర్సిటీ ద్వారా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం అనేది నిజంగా పూర్వ విద్యార్థులకు అది వరమే. ఎందుకు వరం అంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తామంటే ఇండివిజువల్ పోతా ఉంది. మనము చనిపోయినా కానీ మన కాలేజీ మనం అందరి పేరు ప్రతిష్టలు ఎన్ని రోజులు ఆ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుందో అన్ని రోజులు కూడా మనం బతుకున్నట్లే గుర్తుపెట్టుకోండి. దీనికి ప్రతి ఒక్కరం అంటే అభిప్రాయం ఇష్టం ఉన్నటువంటి వారు కూడా ఆ చారిటబుల్ ట్రస్ట్కు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఒక విషయం బాధాకరం ఏంటంటే గతంలో వచ్చినటువంటి మిత్రులు రాకపోవడము ఒక బాధ. ఎందుకంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా నీరసంగా ఉన్నాడు కదా, హ్యాపీగా లేరు. మరి ఎందుకు హ్యాపీగా లేరు నాకైతే అర్థం కావాలి. పోయినసారి ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు అంటే అది తొలిసారి కాబట్టి హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు చూసిన మొహాలే కదా అని చెప్పేసి నిరుత్సాహం ఉండడము అట్లే కాదు. వచ్చే సంవత్సరానికి ఉత్సాహంగా అందరము ఇంకా చిన్న కుర్రలాగా పరుగులెత్తుకుంటూ రావడానికి అందరం ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాలేజీ మిత్ర బృందాలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పూర్వ విద్యార్థుల కలయిక చాలా సంతోషకరమైన విషయం. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ మన పాత మిత్రులందరినీ కలుసుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. నా పేరు చక్రపాణి. నేను 1782 బ్యాచ్లో డిఏ చదివాను. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో 37 సంవత్సరాలు చేసి 1921లో పదవి పొందాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు సెటిల్ అయినారు సార్. చాలా సంతోషకరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో చదివాము, మరలా ఇప్పుడు విద్యార్థి దశలోకి వచ్చేసాము. మనమంతా కూడా ప్లే చేసాము, విద్యార్థి దశలోకి వచ్చేసాము. మనం జాబ్ చేసినప్పుడు మన పిల్లలు ప్రతి సంవత్సరము గెట్ టుగెదర్ ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు మనకు చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈ దినం మనమందరం ఈ రీతిగా ఎక్కడెక్కడో ఉన్నాం, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయాం. అందరం కూడా హ్యాపీగా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, ఎవ్రీవన్ అందరికి కూడా. ఇకపోతే నేను టీచర్గా జాబ్ చేస్తానండి. మా డాడీ వాళ్ళకు ఏడెడ్ స్కూల్ ఉంది, గోపాల్పల్లి ఏబిఎం ఏడెడ్ స్కూల్. అందులోనే నేను జాబ్ చేస్తాను. రిటైర్ కావడం జరిగింది. మా గ్రాండ్ ఫాదర్ 1936లో మాకు స్కూల్ ఉందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th క్లాస్ వరకు రన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే నా పేరు వేణు కుమారి అండి. నేను ఇంటర్ వచ్చేసి గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదవడం అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వివేకానంద కాలేజీలో 1982 బ్యాచ్లో నేను డిగ్రీ చదవడం అయింది. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు వెలిసేటేళ్ళు. ఒక పాప ఫారిన్లో ఉంది, ఇంకో పాప హైదరాబాద్లో ఉంది. ఇద్దరు మనవాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది నా యొక్క కుటుంబ చరిత్ర. తర్వాత ఇకపోతే నేను కూడా సేవా కార్యక్రమాలు పర్సనల్గా చేస్తుంటానండి. ఎవరైనా సరే నన్ను
నన్ను ఆశ్రయించారు లేదా ఎవరైనా ఫోన్ ద్వారా నాతో కాంటాక్ట్ అయినట్లయితే నేను వారికి సహాయం చేయడం అయింది. నా వంతు నేను చెప్పను కానీ అంతర్గతంగా నేను సహాయం చేసుకుంటాను. ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ కూడా నేను సామాజిక సేవలో ముందుంటాను. తర్వాత మన కాలేజీ విషయం చూస్తే నన్ను ముళ్ళపాడు గ్రామం ఇచ్చారండి. మా హస్బెండ్ కూడా ఈ కాలేజీని ఇంటర్ చదివారంట, నాకు తర్వాత తెలిసింది. వెళ్ళేటప్పుడల్లా మా మనవరాళ్ళకు వాళ్ళు చెప్తుంటారు, ఇది మా కాలేజీ అని చూపిస్తారు. వాళ్ళ అమ్మ పిచ్చి కాలేజీ చదివింది అంటారు. నిన్న కూడా చూపించారు అనమాట. మా కాలేజ్ అంటే ఏంటమ్మా పిచ్చి కాలేజీ చదివావా అంటున్నారు. పిచ్చి కాలేజీ కదమ్మా, ఒకప్పుడు మా కాలేజ్ చాలా బాగుంటుంది, చాలా ఆనందకరంగా ఉన్నది, కానీ ఇప్పుడు ఆ విధంగా జరిగింది అని చెప్పేశారు. ఒకవేళ మన కాలేజీ అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు ఏ కార్యక్రమం చేస్తారు నెక్స్ట్ సాయిగా చేస్తామన్నారు. మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ నేను కూడా నా వంతు సహాయం నేను అందిస్తాను. ఎందుకంటే మనము చదువుకున్నటువంటి విద్యా సంస్థ ఒక హీరో దశలో ఉంది అంటే మనమందరం కూడా బాధపడాలి. ఎందుకంటే మనమందరం కూడా వెల్ సెటిల్డ్, మన పిల్లలైతేనేమి మనమైతేనేమి అందరం వెల్ సెటిల్డ్ లో ఉన్నాం మనము. కాబట్టి ఒక చిన్న వర్ష బిందు పడింది అనుకోండి, ఆ వర్ష బిందు వల్ల ఏం కాదు, చిన్న చిన్న చిరుకులో ఒక ఏమవుతుందంటే ఒక ఏరైతుంది, ఒక కాలువ అవుతుంది, ఆ చిన్న చిన్న బిందువులే. అలాగే మనము ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వేసినట్లయితే మనలా మన యొక్క కాలేజీ పూర్వ వైభవానికి రాగలదని నేను ఆలోచిస్తున్నాను, సంతోషపడుతున్నాను. మన వంతు కూడా మనమందరం సహాయం చేద్దాం. నేను ఎప్పుడు కూడా సార్ నేను మీకు టచ్లో ఉంటాను, ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి నేను ముందు వస్తాను సార్, నా వంతు నేను చేస్తాను. అందరికీ నా వందనాలు. తర్వాత అన్ని బ్యాచ్ల వాళ్ళు కలిసినందుకు కూడా నాకు వందనాలు. తర్వాత మా అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ బ్యాచ్లో వాళ్ళు కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ నేను ఈ ఫంక్షన్కి రాలేకపోయాను, కానీ ఆ ఫంక్షన్ జరిగిన రోజు నేను అన్నం తినకుండా ఏడ్చాను. హైదరాబాద్లో ఉన్నారు ఆ రోజు అనికి అన్నం తినలేదు. నేను ఎందుకు మా అన్నం తినలేదంటే అందరినీ కలుసుకొని వెళ్ళాలని నేను వెళ్ళాలనుకుంటే మీరు దాన్ని పంపించలేదు. కాబట్టి ఒక 10 days నుంచి ఇంట్లో గొడవ. 26th నేను వెళ్ళాలి అని చెప్పేసి 24th మార్నింగే నేను ముళ్ళపాడుకు వచ్చేసాను. మా హస్బెండ్ వాళ్ళది ముళ్ళపాడుకు వచ్చేసి నేను అరెస్ట్ చేసుకొని ఈరోజు వీటికి రావడం అయింది. అందరినీ కలిసినందుకు నాకు అంటే ఈరోజు మనం ఒకవేళ ఎలాంటి డెలిషియస్ ఆహారం తినకపోయినప్పటికీ తినగానే ఆనందంగా ఉంది. అందరినీ చూసేసరికి అందరి ముఖాలు ఎలా ఉన్నాయంటే మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదండి, ట్యూబ్ లైట్స్ ఒక డార్క్ రూమ్ లో ట్యూబ్ లైట్స్ ఎలా ఉంటుందో మన ఫేసెస్ అంతా అలా ఉంది. ఎవరు కూడా సీరియస్ లేరు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మీలో నేను కూడా హ్యాపీగా ఉన్నాను. అందరికీ వందనాలు. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఆఫ్టర్ 40 years కలిసాను కాబట్టి ఆనందం వేరే ఉంది. మళ్ళా 1 year తర్వాత మళ్ళీ కలుసుకున్నాం కాబట్టి అప్పటికంటే కాస్త తక్కువగానే అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ గ్రేట్ మీటింగ్. ఓకే, ఫస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను చిలక భాగ్యవతి, కాలేజీలో తిరుపతి రెడ్డి సార్ చిలక అనేవాడు నన్ను. సో అలాగే సి భాగ్యవతి నేను 1982 చదివాను, బ్యాచ్ నాది, బిఏ చదివాను. మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇంజనీర్. నాకు ఒక కొడుకు డాక్టర్, మ్యారీడ్, ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు, కూతురు హోమ్ మేకర్. అది నా ఫ్యామిలీ లైఫ్. కాలేజీ విషయం వస్తే ఎప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ ఊరు ముళ్ళపాడు వెళ్ళేటప్పుడు నేను కూడా వేరే చెప్పినట్లు కాలేజ్ చూపిస్తే ఇప్పుడు ప్రజెంట్ మన చిల్డ్రన్, మన గ్రాండ్ చిల్డ్రన్ అంతా కూడా కార్పొరేట్ కాలేజెస్లో చదువుతున్నారు. కానీ ఈ కాలేజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు. సో అటువంటి కాలేజీ దశకు చేరిందని చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడు చూస్తుంటే కూడా. అంతేకాకుండా నేను చదువు కంటే ఎక్కువ గేమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని.
1981లో ఆల్రౌండ్ ఛాంపియన్ నేను. సో తిరుపతి రెడ్డి సార్, సుబ్బారెడ్డి సార్ వారి ఆధ్వర్యంలో నేను చాలా గేమ్స్లో చాలా ట్రైన్ అయ్యాను. నాకు ఎప్పుడు మా పిల్లలతో కూడా నేను మా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మా పిల్లలతో చెప్తూ ఉంటాను. మేము మా బ్యాచ్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, వన్స్ అగైన్ ఐ లైక్ టు రివీల్ ఇట్. త్రోబాల్కు సెలెక్ట్ అయ్యాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒంగోలు వెళ్ళి అందరం ఆడాము. సారు చాలామంది, సుబ్బారెడ్డి సార్, తిరుపతి రెడ్డి సార్ వచ్చారు. మేమందరం కూడా హెచ్సిఎం కాలేజ్ మాకు ఇచ్చారు. అయిపోయింది. తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నన్ను మా ఇంట్లో పంపించకుంటే నీ వల్ల నా టీము బాగా అంటే మా చిన్న పిల్లగా జోసఫ్ గారని బాయ్స్ హై స్కూల్లో కోచింగ్ సార్గా పనిచేసేవారు. అయితే సారు వాళ్ళని, సార్ మీరు మా ఇంటికి వచ్చి మా చిన్నాన్నలకు ఒప్పించుకురండి అని చెప్పి తిరుపతి రెడ్డి సార్ని, సుబ్బారెడ్డి సార్ని, నేను వెళ్ళాక మీరు రాండి సార్ అని చెప్పి ఇంటికి వచ్చారు. సార్ వాళ్ళు వచ్చి చాలా కన్విన్స్ చేశారు కానీ పంపించలేదు. సో ఒకవేళ గేమ్స్లో అటు వెళ్తే ఇంకా వేరేగా ఉండేదేమో. నేను బిఏ ఇంటర్మీడియట్, బిఏ ఇక్కడే ఎస్సీ కాలేజ్లోనే చదివాను. బిఏడ్ తిమ్మయ్య సార్ కాలేజ్లో చదివాను. గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేదండి. నేను కార్పొరేట్ స్కూల్స్లో పనిచేశాను. కరోనా వరకు పనిచేశాను, తర్వాత ఇది మానేశాను. సో బై గాడ్స్ గ్రేస్ వెల్ సెటిల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. కొద్దిగా అలసటగా ఫీల్ అవుతున్నా. ఈ ఒక 2 minutes రిఫ్రెష్ చేయడానికి, ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకోవడానికి విజయభాస్కర్ గారు ఈ కార్యక్రమం గురించి ఒక ప్రత్యేకమైన సాంగ్ రాశారు. దాన్ని ప్రారంభిస్తారు. 2 minutes. ముందుగా అందరికీ నమస్కారం. గురువు గారు, తిరుపతి సార్ నమస్కారం. మన ఈ సందర్భాన్ని బట్టి నేను గ్రూప్లో పెట్టాను, చూసాను గారు. అది చూసుకుంటూ ఇలాంటి పాట అన్నాను. ఎక్కడో ఎప్పుడో పుట్టావు, చక్కని చదువుతో కలిసావు. ఎక్కడో ఎప్పుడు పుట్టావు, చక్కని చదువుతో కలిసావు.
అయితే 77 నుంచి 82 దాకా ఇంటర్మీడియట్ ప్లస్ బీకామ్ చేయడం జరిగింది. నేను మక్కగా మీకు అందరూ పరిచయం, ఎందుకంటే మీకు చాలా మంది టీచర్ ఉంటారు. గవర్నమెంట్ గారు మక్క. అలాగే నేను బీఈడీ చేసినప్పుడు మేరీ కుమారి మా క్లాస్మేట్. ఇవాళ మరి మా స్టూడెంట్సే బట్ట పొట్ట వాళ్ళకు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఉన్న ఎన్ని బాయ్స్ లాగా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎందుకంటే బూస్ట్ ఈ సింగర్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా మన అంతా మన పిల్లల దానికి వెళ్తున్నాం. ఇక నేను ప్రైవేట్గా ఎంఏ చేసి ఎంకామ్ చేసి ఎంబీఏ చేశాను. ఆ తర్వాత 40 సంవత్సరాలు టీచర్గా పనిచేసి ఈ ఇద్దరు బాయ్స్ హై స్కూల్లో నేను రిటైర్డ్ అయ్యాను. సరే, మేము కూడా ఏసీఎం గారు చెప్పినట్టుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో కీలక పదవి ప్రధాన కార్యదర్శిగా, మన పూర్వ విద్యార్థి సత్యనారాయణ గారి అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నాము. పాఠశాల పరిస్థితి యాజమాన్యంతో మనం ఒకసారి మాట్లాడాలి. యాజమాన్యం అంటే అసలు స్టూడెంట్స్ ఉన్నారా లేదా, అసలు దీన్ని ఎందుకు ఇలా తయారైంది, వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్స్ అని చెప్పేసి అనుకొని ఆ తర్వాత డెవలప్ చేయడానికి మన శాస్త్రంలో ప్రయత్నం చేయొచ్చు. కానీ చేయడం అనేది యాక్చువల్గా మనకు పూర్వ విద్యార్థులు మన గురుగారు తిరుపతి సార్ గారు పూర్వ విద్యార్థుల ధార్మిక సంస్థ అనేది ఏర్పాటు చేశారు. ఆ ధార్మిక సంస్థ ద్వారా మనకి ఎంతగా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా మన పూర్వ విద్యార్థుల యొక్క పేరుతోనే చేస్తాం కాబట్టి అది అద్భుతమైనటువంటి సేవా సంస్థగా మనకు మరి రాబోయే రోజుల్లో సంకల్పం చాలా మంచిది. సార్ కూడా చాలా మంచి చిత్తశుద్ధితో ఆఫ్టర్ 80 చూడండి, చాలా పిల్లలు ఉన్నారు. మొదలందరూ కూడా ఊపుకుంటా వస్తున్నారు. కాళ్ళు పనిచేయక, మోకాలు పనిచేయక, కానీ దేవుడు ద్వారా మేమందరం 60+ అయినా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఎనర్జీ వల్ల మేము బాగానే ఉన్నాం. మీరు కూడా ఇలా వస్తుంటే మీరు ఎనర్జెటిక్గా అవుతారు. నాకు బీకామ్ బ్యాచ్ ఎక్కువ మంది గారు రామానందండి నాకు గుర్తు వచ్చే తర్వాత మర్చిపెట్టుకున్నారు, గుర్తు చేస్తుంటాడు కేశవాచార్యులు. సరే, ఒక చిన్న చేసి ఆఫ్టర్ లంచ్ ముందుగా 3 hours ఎంటర్టైన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ గోపిశెట్టి కేశవమూర్తి. 1980 తర్వాత ఇద్దరు నాగార్జున యూనివర్సిటీకి ఎంకామ్ పెట్టారు. చదువుతూ ఉండగానే ఉద్యోగం రావడంతో ఎంకామ్ కూడా మధ్యలోనే వదిలేసి యూనియన్ బ్యాంక్లో 1984లో జాయిన్ అవ్వడం జరిగింది. అలా ఉద్యోగాల రీత్యా అనేక ప్రదేశాలు, అనేక రాష్ట్రాలు తిరిగి 2022 ఆగస్టులో విశాఖపట్నంలో పెట్టారు. తర్వాత నేను సెటిల్ అయింది హైదరాబాద్లో. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది, ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్న అమ్మాయి ఎంఫార్మసీ చేసింది. అల్లుడు నిజామాబాద్ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్లో మేనేజర్. ఇద్దరికి చెరుక పాప, అంటే అందరూ చెరుక మనవరాడు. ఇది నా ఫ్యామిలీ. ఇకపోతే 40 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని తెలిసి మా రామానుజుని నాకు అన్నయ్య నమ్మకం. ఆయన ద్వారా తెలిసి తప్పకుండా రావాలి. చాలా సంవత్సరాల తర్వాత కనీసం కొంతమందినైనా కలిసినట్టుంటుందన్న సదుద్దేశంతో రావడం జరిగింది. ఇప్పటి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మన యొక్క మిత్రులందరినీ కలిసి మన యొక్క సంతోషాన్ని, మన అనుభవాలు పంచుకుంటూ మిగులు జీవితాన్ని సంతోషంగా గడపడానికి సార్ యొక్క ఆర్టిస్ట్ సార్ సొసైటీ సపోర్ట్ తప్పకుండా మన శక్తి మేరకు ఆ యొక్క సొసైటీ
థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ 1982 బీకామ్ రామాజల్లి రెడ్డి. వెంకటేశ్వర్లు, నరసింహులు మేమంతా ఇంటర్ క్లాస్మేట్స్. ఇంటర్లో నేను ఫెయిల్ అయినా ముందుకు వెళ్ళిపోయాను. నేను టీచర్గా రిటైర్ అయినా శేష జీవితంగా తాడ్చల్ల మూడులో ఒక శిథిలావస్థలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని చూసిన తర్వాత అక్కడ తిండి మీద ఆ తిండినంతా చదువు చేసి ఒక ఎకరా ఏరియాలో కాంపౌండ్ కట్టి గుడి నిర్మాణము, గెస్ట్ హౌస్, తర్వాత పూజారి ఇల్లు ఇవి పూర్తి చేసినాము. త్వరలో ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఇది నా శేష జీవితంలో కార్యక్రమం. అవకాశం ఇచ్చిన మీ అందరికీ దానికి అందరూ రమ్మని చెప్తే థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించేటువంటి నిర్వాహకులకు అందరికీ నమస్కరిస్తున్నాను. నా పేరు శివశంకర్ రెడ్డి. నేను 1982 BSc. ఇక్కడ 6th నుంచి డిగ్రీ వరకు వివేకానంద కాంపౌండ్లో చదివినాను నేను. తర్వాత 82 డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year హైదరాబాద్లో టీచర్గా పనిచేశాను. తర్వాత 1984లో ఉస్మానియా పరిధిలో బిఎడ్ చేసి 84 నుంచి మన స్కూల్ అసిస్టెంట్గా అక్కడ డిఎస్ చేశాను. తర్వాత హెడ్ మాస్టర్గా కడపలో రిటైర్ అయినా. ప్రజెంట్ ప్రొద్దుటూరులో సెటిల్ అయ్యాను. మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పెద్దలు భూమిగా చిన్న అమ్మాయి చిన్నడు న్యూరో సర్జన్. వాళ్ళు ప్రొద్దుటూరులో సెటిల్ అయ్యారు హోమ్ హాస్పిటల్. కాబట్టి మేము పిల్లలందరూ వెల్ సెటిల్డ్. నేను 8th నుంచి 10th క్లాస్ దాకా జోనల్ వరుసగా పార్టిసిపేట్ అయినా. మేము 9th 10thలో 2 years కంటిన్యూగా ఫుట్బాల్, ఖోఖో విన్నర్స్ జోనల్. కబడ్డీలో రన్నర్స్ మన బాలంగా ఉన్నాడు వ్యాక్సీ కబడ్డీ. తర్వాత ఇక ఇంటర్మీడియట్ నుంచి గేమ్స్లో పార్టిసిపేషన్ కాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో హలో. 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మన వివేకానంద డిగ్రీ కాలేజీలో 81 బ్యాచ్ మాది చదివాను. అలాగే మామూలుగా మా బ్యాచ్లో వాళ్ళంతా ఇప్పుడు సూర్యబాబు ఒకడు కనపడుతున్నాడు. నెక్స్ట్ ఎస్ఎఫ్టీ ప్రభాకర్, రాజారెడ్డి నాయకు. మా బ్యాచ్ వాళ్ళకి లేడీస్ కూడా 81 బ్యాచ్. నాకు ఇద్దరు బాబు ఇద్దరు పిల్లలు. బాబుకి వచ్చేసి 2 పిల్లలు నాకు. బాబు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. బాబు సాఫ్ట్వేర్ అన్నడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ.